తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీల యొక్క పోరు జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పలు జిల్లా కార్యక్రమాల్లో కానీ విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఇంటలెక్చువల్ ఫోరమ్స్ అనేక విధాలుగా బీసీలకు సంబంధించినటువంటి విషయం పైన పోరాడుతూనే ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు బీసీలకు మద్దతు ప్రకటిస్తూనే ఒకవైపు ముంచుతుంది అనే కోణంలోనే బీసీ విద్యార్థి సంఘాలు అయితే చూస్తున్నాయి. అయితే చూడొచ్చు మనం పాలమూరు యూనివర్సిటీ దగ్గర కొంతమంది నాయకులు బీసీ సంఘాలు అందరూ కూడా వాళ్ళు నిరసన చేపట్టిన కార్యక్రమం అయితే కనపడుతుంది. మొదటి నుండి కూడా బీసీ విద్యార్థుల యొక్క నిరసన చేపడుతున్న ప్రస్తుతం మన దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు. సరే, ఈ యొక్క 46 జీవో యొక్క ఉద్దేశం ఏంటి? 46 జీవో ఉద్దేశం ఏంటంటే బీసీలను రాజకీయంగా అణగదొక్కడం. 46 జీవో యొక్క అర్థం ఏంటంటే సాధించుకున్న తెలంగాణలో ఎన్నో పోరాటాలు, ఆ పోరాటాలలో బీసీ ప్రజల యొక్క సహకారం లేకుండా తెలంగాణ సాధ్యం కాలేదు. బీసీ ప్రజలు ఉద్యమంలో అనేక రూపాలలో నిరసన వ్యక్తం చేసి ఆనాడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో పిరికెడు మంది లేని వెలుమలు 10 సంవత్సరాలు రాజ్యం చేశారు. అయ్యో, వెలుమలే రాజ్యం చేస్తే ఎట్లా, రెడ్లు మేమేం కావాలని చెప్పేసి ఒక రాజకీయ ప్రణాళిక రచించుకున్న రేవంత్ రెడ్డి గారు మరి ఓట్లు కావాలి కాబట్టి బీసీలను మచ్చిక చేసుకోవాలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మేము అధికారంలోకి వస్తే, మేమంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 52 దాదాపు 60% ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థలలో చట్టబద్ధమైన రిజర్వేషన్ ఇస్తా అని ప్రామిస్ చేసిండు. కానీ ఆచరణలో ఏమాత్రము చట్టబద్ధమైనటువంటి చట్టాన్ని చేయడంలో కాంగ్రెస్ పార్టీ కానీ దానికి నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ మనస్సాక్షిగా పనిచేయలేదు. ఏదో చిన్న చిన్న పనులు చేసి మళ్ళీ బీసీలను బుట్టలు వేసుకుందామనే ప్రయత్నం చేసినాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఇందిరాసాని కోర్టు తీర్పు సందర్భంగా గతంలో మండల్ కమిషన్ రిజర్వేషన్ల సందర్భంలో సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చింది. అదేంటంటే దేశంలో రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు వ్యతిరేకం కాదు, కానీ ఎవరికైనా మీరు రిజర్వేషన్లు ఇచ్చుకోండి, 50% కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదని అప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తెల్లారే తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ అక్కడ ప్రజల యొక్క చైతన్యానికి భయపడి పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చి 69% రిజర్వేషన్లు తమిళనాడులో ఆల్రెడీ అమలు అవుతున్నాయి. ఎట్లా సాధ్యమైంది? ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. గట్ల చేస్తే ఈ 42%కి సార్థకత వస్తుంది, చట్టబద్ధత వస్తుంది. 42%కి నిజంగా చట్టం చేయడం అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. హైకోర్టు కొట్టేయాలా వద్దా అని భయపడుతూ ఆగుతున్నది. ఈ సందర్భంలో ముందుకు తీసుకుపోకుండా, రథాన్ని ముందుకు తీసుకెళ్లకుండా మళ్ళీ వెనకకు లాగే ప్రయత్నమే ఈ జీవో నెంబరు 46. కాబట్టి దాన్ని నేను ఒక ఇంటలెక్చువల్గా, ఒక మేధావిగా, కింది వర్గాల నుంచి వచ్చిన వాడిగా తప్పకుండా నా సహోదరులకు అన్యాయం జరిగినప్పుడు ఆ నిరసన వ్యక్తం చేయాల్సిందేగా. సరే, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన మీ తిరుగుబాటు లేదంటే అన్ని అఖిలపక్షం పార్టీ పైన ఉంటుందా? ఎందుకంటే కేంద్రంలో ఆర్టికల్ 9 పైన పొందుపరచాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ సహకారం అయితే ఉండాలి. మరి వాళ్ళ పైన ఉందా లేదా కేవలం కాంగ్రెస్ పార్టీ పైన? ఐఎమ్ వెరీ క్లియర్, నేను చాలా స్పష్టంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి తనకు తానే ప్రామిస్ చేసింది కాబట్టి చట్టం చేయాలి. చేసిన చట్టాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలి. అది మేము బీజేపీని, కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను, సిపిఎంను, సిపిఐని, నక్సలైట్ పార్టీలను కూడా ఈ విషయంలో నేను నమ్మను. ఎవరు కూడా దాని మీద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి రావట్లే. నేను మాట్లాడుతున్న జోక్ కోసం మాట్లాడట్లే. ఎవరు కూడా అశేష ప్రజానికమైనటువంటి ఈ సమాజంలో సగానికంటే ఎక్కువ ఉన్న బీసీల పట్ల ఒక న్యాయమైనటువంటి రాజకీయ ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని సమర్థిస్తూ వాళ్ళ పార్టీలు పనిచేయాలి కదా. అంటే ఒకరోజు భయం భక్తి లేని దీక్షలు చేయడం కాదు, లేదంటే నిరసన. మేము కూడా మీతోనే ఉన్నాం అంటున్నారు మా కమ్యూనిస్టు సోదరులు. ఉండు కదండి, మీరు ఎందుకు లీడ్ తీసుకోకూడదని అడుగుతున్నా. మరి తెలంగాణ కోసం రోజు ప్రణాళికలు వేసిన కేసీఆర్ గారు అంతఃపురంలో ఎందుకు మరి దాక్కున్నాడు? ఆయన మాట్లాడాలి కదా. బీఆర్ఎస్ పార్టీని తప్పుపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసి మోసం చేస్తుంది కాబట్టి దాన్ని మరింత తప్పుపడతాం. నిమ్మకు నీరెత్తకుండా ఇదంతా వ్యతిరేకత, బీసీ వ్యతిరేకత అయిపోతే ఆ ఓట్లు మేము
హిందువులు గంగ సింధు బిందువులు అని వేసుకుందాం అనుకున్న బీజేపీ కూడా తప్పే. బీసీల పట్ల ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు న్యాయంగా వ్యవహరిస్తే 42 కాదు 60% రిజర్వేషన్లు ఇవ్వాలి. తెలంగాణలో అయితే 60% ఉన్నారు బీసీలు. కాంగ్రెస్ పార్టీ మొన్న లెక్కలు చేసింది కదా సార్, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 52.67% అంటున్నారు. దాదాపు 53% ఉన్నారు. 53% ఇవ్వాలి కదా, మేమెంతో మాకంత వాటా. సింపుల్. ఇప్పుడు ఊర్లో పోయి ఏ మామూలు పెద్ద మనిషిని అనే చెప్తారు ఇది న్యాయం చెప్పమంటే, అరే అది కరెక్ట్ న్యాయం అంటారు. మరి ఈ సహజ న్యాయ సూత్రం రాజకీయ పార్టీలకు అర్థం కావట్లేదా? అర్థమైంది. వీఆర్ నాట్ ఓన్లీ క్రిటిసైజింగ్ కాంగ్రెస్ పార్టీ, వీ హ్యావ్ ఏ అప్రిహెన్షన్ ఆన్ బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఇంకా ఏ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ అయినా ఏదైనా కూడా బీసీలకు ఎవరు కూడా న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు. ఒకరు సిద్ధంగా ఉంటే ఉద్యమం చేయాలి కదా. తెలంగాణ కోసం కేసీఆర్ రోజు బాటలు నిలబెట్టాడుగా. ఆయన నిలబడకపోయినా ప్రజలందరినీ బాటలు నిలబెట్టాడుగా. ఆయనకు పెద్ద సైన్యం ఉందండి. గౌరవ కేటీఆర్ గారు ఏమంటున్నారు, 2 కోట్ల మంది సభ్యత్వం ఉన్న మొట్టమొదటి పార్టీ, అత్యంత ప్రాంతీయ పార్టీలలో మా పార్టీకి ఎక్కువ సభ్యత్వం ఉందంటుంది కదా. మరి 2 కోట్ల మంది రోడ్డు మీద ఒక్క గంట నిలబెట్టరాదు, చట్టం అయిపోయి కూర్చుంటుంది కదా. అది చేయట్లే కదా బీజేపీ. రేపు ఏమంటుంది ఎన్నికలలో, రేపు ఎన్నికలకు రాబోతున్నారు కదా, బీసీ ముఖ్యమంత్రి అని వస్తారు. ఎవడి కాడండి బీసీ ముఖ్యమంత్రి? నరం లేని నాలుక ఏం పనిచేస్తుంది? స్పైన్ లేని శరీరం కుంగిపోయినట్టు ఆత్మగౌరవం లేని బీసీని నువ్వు నీ పార్టీలో బీసీని పెడతా కావచ్చు, అది కాదు కదా. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరికీ నిజంగా న్యాయం జరిగేటువంటి చట్టం ఒకటి తీసుకురమ్మంటున్నాను. ముందు బీసీ చట్టాన్ని తీసుకురా, తర్వాత మీరే బీసీని ప్రధానమంత్రి పెడతారా, ముఖ్యమంత్రిని పెడతారా. ఈవెన్ రేవంత్ రెడ్డి కాకపోతే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ మాకేం అభ్యంతరం లేదు. కొంతకాలం మీరే ఉండండి. ఆయన వెల్మానుడిగా 10 సంవత్సరాలు. ఇప్పుడు ఒక రెడ్డి ఆయన ఉన్నాడు, ఇంకో రెడ్డి ఆయన బీజేపీ నుంచి ఇట్లా కాసుకొని కూర్చున్నాడు కిషన్ రెడ్డి, ఆయనను కూడా గమ్మానండి, మాకేం అభ్యంతరం. కానీ మాకు ఈ చట్టం చేయాలని మేము అడుగుతున్నాం. ఇది ఇంకోటి నాయకులు అసలు 46 జీవోను ఎట్లా చూస్తారు? అదేవిధంగా రానున్న 2-3 రోజుల్లో స్థానిక సంస్థలు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువతనే ప్రాధాన్యత, ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఎట్లా చూస్తారు అసలు ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి? బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ 46 జీవో ఏదైతే ఉన్నదో బీసీ వర్గాలను రాజకీయంగా దూరం చేసేటటువంటి ఒక కుట్ర. దీంట్లో స్థానిక సంస్థల్లోకి పోతే దీంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టుగా మీకు 42% విద్యా ఉద్యోగాల్లో రాజకీయ సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దాని గనకుండా ఇవ్వకుండా గనక స్థానిక సంస్థల్లోకి వెళ్తే బీసీల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. బీసీలు అన్ని పార్టీలను, బీజేపీ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, ఇప్పుడు మాటిచ్చి తప్పుకొని ఇప్పుడు కేవలం జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలోకి వెళ్తామంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరీ నొక్కి వక్కానించి చెప్తా ఉన్నాము. మీరు ఈ పద్ధతిలో గనక ముందుకెళ్తే, స్థానిక సంస్థలకు గనక వెళ్తే తీవ్రమైనటువంటి అలజడిని బీసీ వర్గాల నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీసీలు ఆల్రెడీ మొత్తం కూడా క్లియర్ అయింది, వెళ్తున్నట్టు ఉన్నారు. మీ యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది స్థానిక సంస్థ? మేము విద్యార్థులుగా, పాలమూరు విద్యార్థి యువకులుగా ఈ సాధారణ ఉన్నటువంటి ఎన్నికలను బహిష్కరించేటటువంటి ప్రయత్నం ఒకటైతే, దీంట్లో ఇప్పటి వరకు కూడా మా బీసీ మేధావులు వివిధ పార్టీల్లో వివిధ రకాల శ్రేణుల్లో పనిచేస్తున్నటువంటి బీసీ నాయకులకు అందరికీ కూడా ఇది ఒక బుద్ధి చెప్పేటటువంటి విషయంగా అక్కడి నుంచి బయటికి వచ్చి స్వతంత్రంగా మనకంటూ బీసీలకంటూ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని మనమే అధికారంలోకి వస్తే తప్ప మన ప్రజలు బాగుపడలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి కనీసం దాని దగ్గరైనా అర్థమవుతుంది. ఒక చింపపెట్టులాగా బీసీ ఎన్ని రోజులని జెండాలు మోస్తారు, ఎన్ని రోజులని జైలు కొడతారు. స్థానికంగా ఉన్నటువంటి మనకు కనీస ఫలాలు దక్కట్లేదు. ఈరోజు సర్పంచ్గా అవ్వడానికి కూడా నోచుకోలేకపోతా ఉన్నాము. మీరు మంత్రులు అయితే ఉన్నారు, ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు, ముఖ్యమంత్రులు అయితే ఉన్నారు. కేవలం సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్ కావడానికి కూడా మీరు ఇంతగా అడ్డు తగులుతూ ఉంటే ఇక్కడ వివిధ రకాల శ్రేణుల్లో పనిచేస్తున్నటువంటి బీసీ వర్గాలకు మేము విన్నవిస్తా ఉన్నాము. అక్కడ నుంచి తక్షణమే ఉపసంహరించుకొని వివిధ రకాల పార్టీల నుంచి బహిర్గతంగా వచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఎప్పుడైతే వస్తాయో తదుపరి కార్యాచరణ మేము సాగిస్తామని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పెన్ డౌన్ కార్యక్రమాలు కానివ్వండి, రాష్ట్రంలో రహదారుల బంద్ కానివ్వండి, వివిధ రకాలైనటువంటి బంద్లకు మేము పిలుపునిస్తామని చెప్పేసి పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి ఏదైతే రానున్న స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పార్టీలకు మాత్రం ఓట్ల ద్వారా బుద్ధి చెప్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అగ్నిగుండంలో మండుతున్నా కూడా ఈ రాజకీయ పార్టీలు అయితే పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిగా ఉండబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చందు, అభినవ్ భారత్, పాలమూరు యూనివర్సిటీ నుంచి.